మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో అక్టోబర్ మాసం విశేషంగా కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? మనకి విజయదశమి ఉంది, అలాగే చివరిలో మనకి దీపావళి కూడా ఉంది. ఈ పండుగలను వీళ్ళు ఎలా వినియోగించుకుని అదృష్టం కలిసి తెచ్చుకోవచ్చు అంటారు వీళ్ళు? కన్యారాశి అనగానే ఏంటంటే ఒక సెకండ్ ఆలోచించాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే పోయిన మాసంలోనే గ్రహణాలు ఏర్పడ్డాయి. దానిలో 21వ తారీఖు రాత్రి ఏర్పడినటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఆ సూర్యగ్రహణము సింహరాశి కన్యారాశి నడుమున రావడం జరిగిందనమాట. దానితో సింహరాశి వారికి కన్యారాశి వారికి ఇద్దరికి కూడా కొంతమేర ఇబ్బందులు ఉన్నాయి. దాంతోపాటు ఇంకా 4 రాశులు కూడా ఉన్నాయి. కానీ మనం కన్యారాశి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ గ్రహణానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ ఒక చెడు శోభ అయితే వీరిలో ఉంటుంది. కాకపోతే ఆ గ్రహణానికి సంబంధించిన దానాలు చేసి ఉన్న వారికి అయితే అలాంటి ఏమీ వర్తించదు. మనం చివరిలో అయితే పరిహారాల్లో కూడా ఇది చెప్పుకుందాము. ముఖ్యంగా ఈ మాసంలో ఎవరైతే గ్రహణానికి సంబంధించినటువంటి శోభ దానాలు ఏదైతే చేస్తున్నారో వారికైతే ఆర్థిక సంబంధితమైనటువంటి విషయాల్లో కొంతమేర బాగుంటుంది అని చెప్పవచ్చు. ఇక గ్రహణ శోభకు సంబంధించి అయితే దానాలు చేయని వారికి ఎక్కువగా ఇబ్బందులు అనేది కనిపిస్తున్నాయి. ఇకపోతే వీరికి స్వస్థానంలోనే అనంటే శుక్రుడు స్వస్థానంలో ఉన్నారు. అంటే కన్యారాశిలో శుక్రుడు ఉన్నాడు. కన్యారాశిలో శుక్రుడు ఉండడం కొంతమేర మంచిదే. కానీ ఆ స్వస్థానానికి తనకి స్థానం వచ్చేసి తులారాశి కాబట్టి అలా చూసినట్లయితే కనుక గోచార ప్రకారంగా వీరికి ఏ స్థానంలో చూసుకోవాలి, లేదంటే కనుక గోచార ప్రకారంగా చూసినట్లయితే వీరికి ఎక్కడ ఏ దశలో ఉన్నాయో కూడా మనం గమనించుకోవాలి. లేకపోతే కనుక వీరికి పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ శుభకార్యాలు నిర్వర్తించుకోవడానికి కానీ అంత అనుకూలత లేదు. ఎందుకంటే కనుక 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ ఎందుకంటే వీరికి ఆ తులారాశి అనేది ఈ శుక్రుడికి స్థానం. అలా చూసుకున్నట్టయితే 12వ స్థానం. వీరికి స్త్రీ వల్ల దోషాలు, భార్య వల్ల ఇబ్బందులు, అసలు భార్య అయినా అక్కైనా అమ్మాయినా ఎవరి నుంచైనా సరే వీరికి ఇబ్బందులు కలిగేలా ఉంటుంది. కాబట్టి ఆచి చూసి మాట్లాడాలి, ఆచి చూసి పనులు చేయాలి. వారితో ఆడవారితో ఏదైనా సన్నిహిత్యం లాగా మెలగాలి అనుకుంటే ఖచ్చితంగా రోడ్డు మీద పడేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటివరకు దినదిన అభివృద్ధిగా వెళ్ళేటువంటి కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో, పెట్టుబడి లేకపోయినా వ్యాపారాలు చేసి సాధించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఇప్పటివరకు జాబుల్లో వెసులుబాటుగా చెందేసి విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఎవరైతే ఉన్నారో, గత 9 మాసాలుగా దినదిన అభివృద్ధిగా ఈ రోజు బాగుంది అనేటువంటి అభివృద్ధిగా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నరదిష్టి నరఘోష కూడా పటాపంచలు చేసుకొని పైకి వస్తున్నారో వారి అందరికీ కూడా స్త్రీ దోషం అయితే వ్యాపించి పడుతుంది. కాబట్టి ఈ మాసంలో కొంతమేర జాగ్రత్తగా ఉండడం మరీ మంచిది. మరొకటి, ఎవరైనా సరే ఇందులో వీరికి ఉన్నటువంటి ఆలోచన విధానం, వీరికి ఉన్నటువంటి నైపుణ్యం, వీరికి ఉన్నటువంటి చాకచక్యం, వీరికి ఉన్నటువంటి ఆకట్టుకునే తత్వం వీరి పుట్టుకతోనే వస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా వెసులుబాట్లు, దానికి తగ్గ గ్రహాల నుంచి సానుకూలత వాతావరణం, దానికి తగ్గట్టుగా విదేశీయానం ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా ఈ అక్టోబర్ మాసం మొత్తం కూడా వీరికి కలిసి రావాలంటే స్త్రీతో పొంతన పెట్టుకోకూడదు, స్త్రీతో సంబంధాలు పెట్టుకోకూడదు. అంటే భార్యాభర్తలు ఉన్నామని మరి మేదరం కూడా మాట్లాడుకోకూడదు. అంటే భార్యాభర్తల విషయం చెప్పలేదు, లేనిపోని మాటలు ఎదుటి వాళ్ళు పడతాయి. కాబట్టి ఎక్కడైనా స్త్రీకి అప్పిచ్చి ఉన్నారనుకోండి వారికి ఇబ్బంది అవుతుంది. మరో విషయం ఏంటంటే కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నా వారికి కూడా ఇదే వర్తిస్తుంది. స్త్రీలకి ఏం వర్తించకుండా అయితే ఉండదు. ఇదే సేమ్ పద్ధతిని ఎవరైనా బయట ఉండేటువంటి స్త్రీకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆచి చూచి మాట్లాడాలి, ఆచి చూచి అడుగు వేయాలి. అయితే మరొకటి, స్త్రీకి ఇంకొక అదృష్టం ఉంది. కన్యారాశిలో పుట్టినటువంటి స్త్రీలకి మరొక అదృష్టం ఏంటంటే పెళ్లి సంబంధాలు మాత్రం కుదిరించుకోవచ్చు. అయితే అది ఎప్పుడు రవి భగవానుడు మారాలి. అది ఎప్పుడంటే అంటే శుక్రుడితో కూడినటువంటి రవి 15వ తారీఖు వరకు ఉన్నారు. అందుకని రవి భగవానుడు 2వ స్థానం అంటే 15వ తారీఖున 2వ స్థానంలోకి వస్తాడు. అప్పుడు పెళ్లి సంబంధాలు కుదిరేయడానికి ఆ అర్హతగా ఉంటుంది. అదే 15వ తారీఖు తర్వాత జాబులో వెసులుబాట్లు కూడా వీరికి లభిస్తాయి. జాబు ఏదైనా మారాలన్నా, ప్రమోషన్స్ రావాలన్నా, విదేశాలను ప్రయత్నించాలన్నా కూడా వీరికి 2వ స్థానంలో రవి భగవానుడు వచ్చిన తర్వాత అనుకూలతగా ఉంటుంది స్త్రీ పురుషులు ఇద్దరికి కన్యారాశి వారికి. అందుకని 15వ తారీఖు దాకైతే
ముఖ్యంగా వేచి ఉండాలి. నోరు చాలా అదుపులో పెట్టుకోవాలి. ఓర్పు, సహనం అన్ని కూడా కూలబడుకు ఉంటేనే వీరు జయించేదానికి మునుముందుకి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా అవకాశ మార్గాలు కనిపిస్తున్నాయి. మరొకటి ఏంటంటే 10వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి వీరు విదేశానికి వెళ్ళటానికి కానీ, ఇక్కడ ఇన్స్టిట్యూట్స్, బుక్ షాప్స్, కాలేజీ లాంటివి నిర్వర్తించడానికి, బిజినెస్ పరంగా వాటిలో, వ్యాపార పరంగా వాటిలో ఆ పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు. ఇకపోతే 11వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎదుటి వారితో ఎలా అయితే జాగ్రత్తగా ఉండాలో ఇంట్లో వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తులు, అంతస్తులు, డబ్బు సంపాదిస్తారు కానీ దాచుకోలేరు. ఎలా కుడి చేతికి వచ్చింది ఎడం చేతి నుంచి పోతుంది అనమాట, ఎడం చేతి నుంచి పెట్టింది మర్చిపోతారని చెప్పేసి. అలానే సంపాదించినటువంటి ఆస్తిలో కూడబెట్టుకునే విధానాన్ని ఎవరైనా నమ్మినటువంటి వ్యక్తి ఉంటే వారి వద్ద ఉంచితే మంచిది. వీరి చేతిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ సొమ్ము మిగలదు. అది 100 రూపాయలు రాని, కోటి రూపాయలు రాని కాక వచ్చినట్టుగా ఖర్చు అయిపోతున్నది. కాబట్టి ఎవరికైనా నమ్మిన వారికి డబ్బు దాచమని ఇవ్వడమా, బ్యాంకులో వేసుకోవడమా, లేకపోతే వారికి ఎక్కడైనా సేవింగ్ ఉండి చేసుకోవడమా చేస్తేనే రానున్న కాలంలో డబ్బు దాచేదానికి అయితే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నిరుద్యోగులు, ఉద్యోగస్తుల పరిస్థితి కూడా. ఇకపోతే ఉద్యోగస్తులకైతే ఈ 15వ తారీఖు తర్వాత ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేకపోతే స్థల మార్పిడి కానీ అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ప్రమోషన్స్ వైజ్ కూడా బాగానే కనిపిస్తూ ఉంది. ఇక నిరుద్యోగుల పరిస్థితి అయితే ఇదే 15వ తారీఖు తర్వాత ప్రయత్నపూర్వకంగా చేస్తే అది కూడా 1కి 2 సార్లు చేయాలి. అలా చేస్తేనే వీరికి ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తాయి. దొరికిన జాబ్ చేసుకుంటూ వెళ్తే రానున్నటువంటి ఆ డిసెంబర్ 23 తర్వాత మంచి అవకాశాలు వీరికి రాబోతున్నాయి. కాబట్టి ఏది అవకాశం వచ్చినా కూడా జార్చుకోకుండా అందచిచ్చుకొని ముందుకెళ్ళి కొనసాగితే కనుక మరొకటి వీరు కూడా నిలబడగలుగుతారు, నిలదొక్కగలుగుతారు. ప్రపంచం మొత్తానికి శాసించగలిగేటువంటి శక్తియుక్తులు కూడా వీరికి లభిస్తాయి. కాబట్టి ఆ విధంగా నిరుద్యోగిని అని చెప్పకుండా సలహాల మేర వీరు ముందుకి కొనసాగితే చాలా బాగుంటుంది. గురుగారు, గ్రహస్థితి బట్టి ఇప్పుడు బాగుందంటే బాగుందని చెప్తున్నారు, బాగలేదంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నారు. అయినా కూడా కొంతమంది ఉంటారు, గురుగారు మీరు బాగుందని చెప్తున్నారు, మా జీవితమే మారట్లేదు, మీరు చెప్పినట్లు మా జీవితంలో ఏం జరగట్లేదు అని అనేవాళ్ళు కూడా ఉంటారు. సో మరి వాళ్ళకి ఏం చెప్తారు? తప్పెక్కడ జరుగుతుంది ఇక్కడ? ఖచ్చితంగా ఏమవుతుందంటే గురువుగారు చెప్పింది జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారో అది గురువు తప్పు కాదు. ఎందుకంటే గురువు ఎంతో ఎన్నేజ్ చేసి ఏ గ్రహం ఏ స్థాయిలో ఉందో చూసుకొని చెప్తారు. అలా కాకుండా మనకి వేరేలా ఉంది, అష్టదిబ్బం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా తెలిసిన వ్యక్తో తెలియని వ్యక్తో ఎఫ్ఐఆర్స్ ఉండడమో ఇలాంటి అక్రమ సంబంధాలు ఉండడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు మొదట్లో చూస్తే బాగుంటాయి, తర్వాత కాలంలో నాకు వాడే కావాలి, నాకు ఆమె కావాలని చెప్పేసి అని హిప్నటిజాలు, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని లాంటి విద్యలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజున చాతబళ్ళు ఉన్నాయి, ముందు ఉంది, మరుగు ముందు అంటారు, ఇలాంటి చాలా ఉన్నాయి. ఈ మధ్యన అంటే రూపవతి, ధూమావతి, ఇంకా ఇలాంటి విద్యలు బొచ్చుడున్నాయి. ఇలాంటి విద్యలో ఏదో ఒక విద్య, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి ఇంకా ఉన్నాయి. ఇంకా స్పిరిట్ పేర్స్, మనకి కొన్ని వాటిలో స్పిరిట్ పేర్స్ అని చేస్తారు. ఇలాంటి విద్యలు బొచ్చుడున్నాయి. ఇంకా కొన్ని చెప్పాను. ఇలాంటి విద్యలు ఎవరు చేపిస్తారంటే మన పక్క నుండి మనతో పాటు ఉండే వాళ్ళు చేపిస్తారు. దాని ద్వారా మనకి ఇబ్బందులు ఉంటాయి. రెండోది మనకి తెలియని శత్రువు ఎదుగుతున్నారా బాబు అని చుట్టాల్లో చేపిస్తారు. మూడోది మనకి ఎఫ్ఐఆర్స్ ఎక్కడైతే ఉంటాయో, ఎఫ్ఐఆర్స్ అంటే తెలుగులో మనకి అక్రమ సంబంధాలు, దరిద్రులంతా అదే ఉంది. అలాంటి సంబంధాలు ఉన్న వారికి ఖచ్చితంగా ఇలాంటివి అవుతాయి. ఎందుకంటే ఒక దగ్గర అలవాటు పడి ఉన్నారు, వాళ్ళే కావాలా నాకని ముందు పెట్టడం తప్పేం లేదు కదా, అట్లా ఆలోచిస్తారు. దానివల్ల చాలా కోల్పోతారు. మనం అనుకున్న గోల్స్ కి మనం రీచ్ అవ్వలేకపోతాము. మనం బాగుంటే 10 మంది బాగుండాలనుకునే కోరికలు అక్కడే ఆగిపోతాయి. మనం పని చేయలేము, ముందుకెళ్ళలేము. అలాంటి ద్వారా స్ట్రెస్ ఫీల్, ఆరోగ్య సమస్యలు అన్ని రకాలు వస్తాయి. మనం కోరికలు ముందుకెళ్తే కానీ కాళ్ళు గడపలు దాటవు. ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళలో ఏదైనా ఆందోళన, చికాకు, పరాకు, ఏ పని చేసినా ముందుకెళ్ళలేకపోవటము, నిద్ర పట్టదు, సరిగా తెలియలేము, మొహం అంతా ముసలికైపోతుండిద్ది, హెయిర్ ఫాల్ అవుతుండిద్ది. నాకు హెయిర్ ఫాల్ జీన్స్, ఇది వేరు. అయితే ఇలాంటి సమస్యలు ఉన్న వారు ఎవరైనా ఉంటారంటే అది గురువు చెప్పినందువల్ల కాదు. అలా సింటమ్స్ ఉన్నా, అలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా గ్రహాలతో సంబంధం లేదు, రాసుతో సంబంధం లేదు. రాశి బాగుంటుంది, గ్రహం బాగుంటుంది, దశ బాగుంటాయి, టైం బాగుంది, కానీ ఇలా జరుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా నీకేదో జరుగుతుంది, నీకేదో చెడు జరుగుతుంది. అది చూసుకొని గమనించుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్తే నీకు సరైన మార్గం దొరుకుతుంది. లేదు గురువు గారు ఇన్ని చెప్పారు కదా మీరే చేయాలంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి సానుకూలమైనటువంటి వాతావరణానికి లభిస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి విధానం చేసుకోవచ్చు. అంతేగాని గురువు గారు చెప్పారు, అక్కడ ఏదో జరిగిపోయింది, మీరు చెప్పిన జరగట్లేదు అని చెప్పి ఒక కామెంట్ పెట్టేస్తే అయిపోదు. జరగట్లేదు అంటే మనలో లోపం ఉంది అని అర్థం. ఆ లోపాన్ని వెత్తి పొడిచి చూసుకోవాలి, ఎక్కడ లోపం ఉంది. చెడు వ్యసనం అంటే సీరియడ్ రావడం కూడా,
చెడు వ్యసనం అంటే పేకాడటం కూడా, భార్యని కొట్టడం, భర్తని హింసించడం, పిల్లల్ని హింసించడం, తల్లిదండ్రులను చూసుకోలేకపోవడం, ఇవన్నీ చెడు వ్యసనాలే. పెద్దవాళ్ళకి నువ్వు సరైనటువంటి కార్యం చేయకపోయినా కూడా నీకు ఆ బాధ అనేది ఉంటుంది. ఆ బాధని నువ్వే పడాలి. కాబట్టి ఇవన్నీ కూడా తొలగిపోతే నీ జాతకం నీకు సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్తుంది. జాతకాలు, రాసులు, గ్రహాలు ఎప్పుడు తప్పు చేయవు. నీకు చైతన్యాన్ని మాత్రం తీసుకొస్తాయి. అలా కాకుండా ఉంది అంటే ఖచ్చితంగా గురువుని సంప్రదించండి. మీకున్న లోపాలు తొలగిపోతాయి. ఈ రకమైన ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. అయితే మీకు ఈ లక్షణాలు కనుక ఉన్నాయి, నేను చెప్పిన సిమ్టమ్స్ మీలో కనిపిస్తున్నాయి అంటే సమీప దూరంలో ఉన్నటువంటి గురువునే కాదు, నాలాంటి వాళ్ళని నన్నునే సంప్రదించవచ్చు. నన్ను సంప్రదించడం ద్వారా నాలాంటి గురువులే కాకుండా, లేదు గురువు గారు మీరు చూస్తున్నారు కాబట్టి ఇన్ని చెప్పారు కాబట్టి మీరు చూడండి అంటే ఖచ్చితంగా నేను చూడగలుగుతాను. వాటికి విరుగుడైతే ఎలాంటి విద్యకైనా, ఎలాంటి చెడు ప్రయోగానికైనా విరుగుడైతే ఖచ్చితంగా లభిస్తుంది. ఆ విధమైన ప్రయత్నం అయితే మీరు చేసుకోవచ్చు. ఆ చేసుకునే అదృష్టవంతులు లేదానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది. పెట్టుబడుల విషయానికి వస్తే మరేంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఈ టైంలో చేయడం కరెక్టే అంటారా? ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది? అయితే వీరికి మనం అనుకున్నట్టుగానే ఇన్స్టిట్యూట్స్, మెడికల్ షాప్స్, బుక్ స్టోర్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలానే షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే వీరు ఉన్న డబ్బులతోనే చేయాలి, అప్పులు తీసుకొచ్చి చేయకూడదు. మరొకటి ఏంటంటే 15వ తారీఖు తర్వాతనే వీరికి బాగుంటుంది. రవి భగవానుడు తులారాశికి రావాలి. తులారాశికి రవి భగవానుడు వచ్చిన తర్వాత వీరికి డబ్బు, ఆదాయం, వనరులు అన్ని రకాలుగా ఉంటాయి. అప్పటి వరకు కూడా వీరిలో స్ట్రెస్ ఫీల్ ఉంటుంది, ఆలోచన విధానం ఉంటుంది, కోపము, చిరాకు, పరాకు, అన్ని రకాలుగా ఇబ్బందులు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అసలు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, ఎటు వెళ్ళిపోవాలనిపిస్తుంది, అన్ని రకాల ఇబ్బందులు కలిగితే. కాకపోతే కొంచెం ఓర్పుగా ఉంటే చాలా మంచిది. శత్రువుల పరిస్థితి గురుగారు, శత్రువుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారా? ఖచ్చితంగా కన్యారాశి వారు అంటే శత్రువులు అనేది కామన్ గా ఉంటూనే ఉంటారు. కనిపించిన శత్రువులు ఉంటారు, కనిపించే శత్రువులు ఉంటారు. మనతో పాటు నడుస్తూ ఉంటారు, మన వెనకనే ఉంటుంటారు. వెనక ఉండి ఆటోమేటిక్ గా మనకి గొయ్యి తీసేసి తోసేస్తా ఉంటారు అన్నమాట, కొండలకి తోయిస్తా ఉంటారు. అలాంటి శత్రువులు కన్యారాశి వారికి బొచ్చిన మంది ఉంటారు. కానీ వారితో కూడా స్నేహంగా మెలకువగా ఉండాలి. వారేదో మనకు చెడు చేస్తున్నారని మనం వారికి చెడు చేసే తత్వం వద్దు. వారి పోయి వారే తీసుకుంటారు. కాబట్టి మెలకువగా ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో అలా ఉండాలి. ఇంకోటి, చెప్పుడు మాట వినే తత్వం ఆపేయాలి. అంటే ఒకరి మీద ఒకరు చెప్పే చాడీలు ఉంటాయి, అవన్నీ వినకూడదు. అవన్నీ వాస్తవానికి దగ్గరగా ఉండవు. అందుకని మనకి మనంగా చూడాలి. ఎదుటి వాడు ఎట్లా ఉన్నా, మనకెళ్ళి శత్రువుగా ఉన్నా కూడా మీరు మంచిగా ఉంటే ఆటోమేటిక్ గా వారి పని వారిదే, మీ పని మీదే. మీకు ఆ ఇబ్బంది అనేది కలగకుండా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఆరోగ్యం పరిస్థితి గురుగారు, ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆరోగ్య విషయంలో? కన్యారాశి వారికి ఆరోగ్య ప్రకారంగా అయితే కనుక, మగవారిలో అయితేనేమో ఖచ్చితంగా వారికి పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. ఎలర్జీ కావచ్చు, లేకపోతే స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే కనుక పిల్లలు పుట్టేందుకు అనుకూలతగా లేనటువంటి సందర్భం వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే పెళ్లిళ్ళు వద్దు అని చెప్పాము. ఒకవేళ పెళ్లి అయినా కూడా తంతులు అనేది ఈ మాసంలో పెట్టుకోకపోవటం మరీ మంచిది. ఎందుకంటే వారికి శుక్రుడు ఆ కన్యారాశిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి పెద్దగా అనుకూలతగా ఉండదు. ఒకవేళ పిల్లలు పుట్టేదానికి ప్రయత్నం చేసినా కూడా అంత పెద్దగా ఫలించదు. కాబట్టి ఈ మాసం మొత్తం కూడా దాని గురించి వదిలేయడం, అలాంటి హెల్త్గా ఉంది నాకు హెల్త్ సమస్య అని చెప్పి వైద్యుల దగ్గరికి చూపించుకునే అవసరం లేదు. అది గ్రహరీత్యా సమస్య ఉంది కాబట్టి పెద్దగా బాధించేటువంటి పరిస్థితి లేదు. కొంచెం సమయం తీసుకుంటే సరిపోతుంది. దానికి డ్రై ఫుడ్ లాంటివి తింటే కొంత నెక్స్ట్ వచ్చే మాసానికి అయితే ఉపయోగం పడేలాగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి. ఇక స్త్రీలు వచ్చేసి వారికి స్టమక్ రిలేటెడ్ సమస్యలు, స్టమక్ పెయిన్ రావటము, వాటికి ఋతుస్రవణంలో ఇబ్బందులు కలగటము లాంటివి అయితే వారికి కనిపిస్తూ ఉన్నాయి కన్యారాశిలో పుట్టినటువంటి స్త్రీలకి. దాన్ని తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. మనకు వచ్చేసి గులాబీ పువ్వులు, రోజ్ పువ్వులు అని దొరుకుతాయి కదా, ఆ పువ్వుల్ని వాటర్లో వేసుకొని కాచుకొని లైట్గా బాయిల్ చేసి ఆ వాటర్ తాగాలి. ఆ వాటర్ తాగడం వల్ల అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కొంతమేర వారికి తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కనుక దానితో వాళ్ళు చాలా సఫర్ అయ్యేటువంటి ఇది ఉంటుంది అనమాట. ఎందుకంటే గ్రహరీత్యా ప్రజెంట్ అయితే వారికి ఆ స్టమక్ రిలేటెడ్ ఏది కూడా బాగలేదు. కాబట్టి ఆ ఆరోగ్య సమస్యలు వచ్చినాయి అని చెప్పేసి ఎక్కువగా బాధించకుండా ఇలాంటి ప్రక్రియ చేసుకుంటే సరిపోతుంది. వారికి ప్రికాషన్స్ ఇవి. ఇక విశేషంగా ఈ అక్టోబర్ మాసంలో ఎలాంటి పరిహారాలు వీళ్ళు బాగా కలిసి వస్తాయంటారు? కన్యారాశి వారికి ముఖ్యంగా పరిహారాల కన్నా కూడా, ఎందుకంటే కూడా పాకిస్తాన్ మీద మన భారతదేశం పాకిస్తాన్ దాడి చేసినట్టుగా మనకి కన్యారాశి వాళ్ళ మీద వారు బతుకుతూ ఉంటే ఎదుటి వాళ్ళు ఏడుపులు ఎక్కువ అవుతా ఉన్నాయి, నరఘోష నరదృష్టి ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి ముఖ్యంగా ఏంటంటే పరిహారాల కన్నా కూడా వారికి పరిహారాలు సరిపోయేటట్లేదు. అంటే దేవుడిలో ఉన్నటువంటి దేవుడు కూడా వీరికి సరైనటువంటి నిర్ణయాన్ని ఇచ్చేటట్టు కనిపించలేదు. అలానే అందరికి ప్రతి ఒక్కరికి కూడా మన పరిహారాలు కుదరొచ్చు, కుదరకపోవచ్చు. దాంతో ఏంటంటే మనము కొన్ని రకాలైనటువంటి ఐటమ్స్, వస్తువులు
మంత్రోచ్చారణ చేసి అవి వారికి అందజేయడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా వారి కోసం చెప్పేసి నాగమణి, ఈ నాగమణి ఏదైతే ఉందో వారి కోసము మనము ఉచితంగానే వారికి అందజేయడం జరుగుతోంది. పూజా మందిరంలో పూజిస్తే కనుక ఇది పెట్టుకొని సాలగ్రామాల కన్నా గొప్పగా ఉంటుంది. ఇది పూజా మందిరంలో పూజించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది, విద్య బాగుంటుంది, డబ్బు రావడం కూడా బాగుంటుంది, ఇంట్లో ఏదైనా కలహాలు ఉన్నా కూడా తీరిపోతాయి. ఇది నాగమణి అన్నమాట. అలానే ఇది వారికి ఏదైనా దిష్టి దోషాలున్నా, ఎదురు శత్రుత్వం ఎక్కువ అవుతున్నా వారి శత్రుత్వం వాడికే దెబ్బతీసేలాగా ఇది మన జోలి ఏమి రాకుండా, కన్యారాశి వారి జోలి ఏమి రాకుండా కూడా ఇది ముడుపు అనమాట. ఇది వాటర్లో వేసుకుని కాల్చుకోవాలి. వాటర్లో వేసి కాల్చి ఆ వాటర్ని ప్రతిరోజు స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఏ రోజుకున్నటువంటి దిష్టి ఆ రోజు వెళ్ళిపోతుంది అనమాట. అలానే మనకి ఇది దాంపత్య జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా, లవర్స్ మాట వినకపోయినా, లవర్స్ నుంచి దూరం అయిపోయినా కూడా ఇది వైజయంతి మాల, ఇది ఒరిజినల్ సీడ్ అనమాట. వైజయంతి మాల ఇది. ఈ వైజయంతి మాల చాలా వాంటెడ్ ఉంది. ఈ వైజయంతి మాల అనేది మనం ధరించడం ద్వారా స్త్రీల నుంచి దూరమైన, భర్తల నుంచి దూరమైన, అఫైర్స్ పెట్టుకున్నా కూడా సర్దుబాటు అయిపోయేసి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేదానికి, లవర్స్ బాగుండేదానికి, దిష్టి దోషాలు అన్ని కూడా తగ్గిపోతానికి వైజయంతి మాల వాడుకోవచ్చు. అలానే దిష్టి దోషాలు కానీ మనం కన్నా ముందు దారిద్ర్యం వెళ్తూ ఉండిద్ది, ఒక పని అవ్వదు, అలాంటప్పుడు ఇది కియామాల. ఒక పని కూడా ముందుకు రావట్లేదు, మాకు ఏం పని కలిసి రావట్లేదు, దరిద్రం అంతా మా చుట్టూదే ఉంది, డబ్బు కూడా ఆదాయం లేదు అన్నట్టుగా కియామాల ఇది ధరించుకోవచ్చు. ఇకపోతే మనకి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ అయిందండి, మా ఆయనకి ఎవరో ముందు పెట్టారు, మా ఆవిడకి ఎవరో ముందు పెట్టారు, పిల్లలు మాట వినట్లేదు అన్నవారికి సెంట్ ఇది మంత్రోచ్చారణ చేసినటువంటి అత్ర అనమాట. ఇది ప్రతిరోజు కూడా మనం బయటికి వెళ్లే ముందు అప్లై చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ ఒక చెడు నెగిటివ్ అనేది మన జోలు రాకుండా ఉండేందుకు పనిచేస్తుంది. ఇకపోతే ఇది ఆరావళి కాటుక. ఆరావళి పర్వతంలో దొరికేటువంటి మూలికలతో చేసినటువంటి కాటుక. ఆరావళి పర్వతం మళ్ళీ ఎక్కడ ఉంది? కరకతలో ఉంది. ఆరావళి పర్వతం నుంచి చేసినటువంటి మూలికలతో కాటుక ఇది చూర్ణం వస్తుంది. ఈ చూర్ణాన్ని ప్రతిరోజు కూడా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు అందరూ కూడా పెట్టుకోవచ్చు. ఇది పెట్టడం ద్వారా నరదిష్టి, నరఘోష లేకుండా ఉంటుంది, బాలారిష్ట రోగాలు పిల్లలు లేకుండా ఉంటాయి, నేలపాటుతనం కానీ, ఏడవడం కానీ ఇవన్నీ కూడా లేకుండా ఉంటే సరిగ్గా తినేదానికి కూడా బాగుంటుంది, దిష్టి దోషాలకి అయితే బాగా పనిచేస్తుంది ఇది కాటుక. ఇకపోతే ఇది గరుత్మంతుని యొక్క రూపు, ఇలా ఉంటుంది. ఇది గరుత్మంతుని రూపు అనమాట. ఇది యాక్చువల్లీ ఇలా ఉంటుంది. ఇది గరుత్మంతుని రూపు. ఇది ఈ గరుత్మంతుని రూపు అనేది ధరించుకోవడం ద్వారా మనకి విదేశీ ప్రయాణం కానీ, మన మీద ఆస్తులు కొనాలన్నా, ఆస్తులు అమ్ముకోవాలన్నా, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నప్పటికీ ఇది పనిచేస్తుంది అనమాట. అంటే స్థలానికి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే చాలా బాగా పనిచేస్తుంది, ధైర్యాన్ని నింపుతుంది మనలోను. ఇది గరుత్మంతుని రూపు. ఇకపోతే ఇది సూర్యబింబం. ఇది సూర్యునికి సంబంధించినటువంటి రూపు. ఇది ఇవన్నీ కూడా మంత్రోచ్చారణ చేస్తాం మనం. ఇది సూర్యుడికి సంబంధించినటువంటి రూపు. ఈ రూపు ధరించుకోవడం ద్వారా జాబ్లో వెసులుబాటు కావచ్చు, మనకి భయం ఉన్నా, ఆందోళన ఉన్నా, సరిగా మాట్లాడలేకపోయినా, 10 మందిలో మనం మీటింగ్ చెప్పలేకపోయినా కూడా మార్కెటింగ్ రంగాల వరకు ఇది బాగా పనిచేస్తుంది, సూర్యుని రూపు ఇది. అలానే మనకి మాయాజల్ ఇది అందరికీ తెలిసిందో నాకు తెలియదు, మాయాజల్ అని ఉంటుంది అనమాట. ఈ మాయాజల్ వచ్చేసి మనం వ్యాపార సంస్థలో పెట్టుకున్నట్టయితే నరదిష్టి, నరఘోషే కాకుండా ఏ రకమైనటువంటి దిష్టి దోషాలు కూడా మన షాపులోకి రాకుండా ఉంటే వ్యాపార సంస్థలో ఇది పెట్టుకోవచ్చు, మాయాజల్. అలానే గుర్రపు నాడ, ఇది వచ్చేసి గుర్రపు నాడ. ఈ గుర్రపు నాడ ఇంట్లో వాస్తు ప్రకారం ఏదైనా దోషాలున్నా, వాస్తులు ఇంట్లో ఏదైనా ఇబ్బందులున్నా, అలానే ఇంట్లో ఏదైనా సమస్యలున్నా, నెగిటివిటీ ఉన్నా కూడా అన్నిటికీ పటాపంచలు చేస్తుంది గుర్రపు నాడ. ఇది మనకి ఇంట్లో ధరించుకుంటే చాలు, ఒక వాల్ పెట్టుకుంటే చాలు అనమాట ఈ గుర్రపు నాడ. తర్వాత మనకి ఇంట్లో ఇంకా నెగిటివ్స్ ఉన్నాయి, మాకు అసలు ఏం తెలియట్లేదు నాయన, అసలు అర్థం కావట్లేదు, మాకు ఏం చేస్తున్నాం అర్థం కావట్లేదు, చెడు బాగా ఉంది, నిద్ర పట్టట్లేదు అనుకున్న వారికి ముడుపు. ఇది అష్టదిబ్బందన ముడుపు. మనకి సింహద్వారానికి లోపల వైపున బయట వైపున కట్టుకోవచ్చు. ఇది అష్టదిబ్బందన ముడుపు అనమాట. ఇది గ్రీన్ కలర్ క్లాత్ లైన్, వైట్ కలర్ క్లాత్ లైన్ కట్టేసి మనం ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. ఇది కూడా ఆరావళి నుంచి వచ్చిందే. ఇవన్నీ కూడా 21 రకాల మూలికలు ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా కాకుండా మళ్ళీ ఇంకా కూడా వారికి దేవుని కూడా అనుగ్రహం ఉండాలి కాబట్టి, ఆ దేవుని అనుగ్రహం కూడా కావాలి కాబట్టి కన్యారాశి వారికి ఆ దేవుని యొక్క రూపం కావాలి, వారికి అనుగ్రహం కావాలి, వారి కృపా కటాక్షాలు కూడా కావాలి కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారం కూడా ఒకటి వీరికి చెప్పడం జరుగుతుంది. కన్యారాశి వారు వేరే ఏం చేసే అవసరం లేదు. వీరికి కుదిరిన రోజున నవగ్రహాల మండపం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఆలయంలో కూడా నవగ్రహాలను ఉంటాయి. ఆ నవగ్రహాల మండపంలోకి వెళ్ళేసి ప్రతిరోజు కూడా ఉదయం సమయంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ నవధాన్యాలు ఉంటాయి. ఆ నవధాన్యాలు ప్రదక్షిణ చేస్తూ ఆ నవగ్రహాల మీద వేయాలి. ఇది ఒక్క పరిహారం చేస్తే ఖచ్చితంగా వీరు అదృష్టవంతులు అవుతారు. పోయిన మాసం వచ్చినటువంటి గ్రహణాలకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుని వారికి మొదట్లో చెప్పాం కదా, దానికి నిమిత్తంగా ఈ నవగ్రహాల మీద ఈ నవధాన్యాలు వేయటంతో, నవధాన్యాలతో పాటు ఇంకా వారు వేయవలసింది ఏంటంటే సాంబ్రాణి, అలానే ఈ యొక్క పెప్పరు,
ఈ రెండు కూడా పౌడర్ చేసుకొని అవి కూడా వాటిలో కలిపి వేస్తే ఖచ్చితంగా వారికి పోయిన గ్రహాల శాంతి, ఈ నవగ్రహాల ప్రశాంతత అన్ని కూడా వీరికి లభిస్తాయి. దానితో పాటు కన్యారాశి వారికి ఎంత దోషమో ఇంకా అన్ని రకాల దోషాలు ఉన్నా కూడా ఇన్ని రకాల పరిహారాలు ఇస్తున్నాం. అదేంటంటే మనం ప్రతిరోజు పఠించుకోవాల్సిన నెంబర్, కన్యారాశి వారు ప్రతిరోజు పారాయణం చేయవలసినటువంటి నెంబర్ 5487-296 5487-296. ఈ నంబరు ప్రతిరోజు కూడా పారాయణం చేయాలి 150 టైమ్స్. చేతులు వాటర్ కానీ జ్యూస్ కానీ పెట్టుకొని పారాయణం చేసుకొని ఈ నెంబర్ని పారాయణం చేసుకొని అది సేవిస్తే కనుక ఖచ్చితంగా వీరికి ఉన్న నరఘోష, నరదిష్టి, శత్రుభయం, శత్రుపీడ, ఏదైతే గ్రహాలరీత్యా దోషాలు, గ్రహరీత్యా దోషాలు అన్ని కూడా పటాపంచలేపేసి అదృష్టవంతులుగా వెదజిల్లేదానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఈ రకమైన పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.